నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న ఒక్క రోజే 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. మరి అటు టాలీవుడ్, ఇటు కోలీవుడ్, బాలీవుడ్ నుంచి 3 సినిమాలు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మరి మొత్తానికి ఈ సినిమాల్లో ఏది నెంబర్ 1గా నిలిచింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రొడ్యూసర్ కమ్ సినీ క్రిటిక్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే. నాని నటించిన హిట్ 3, అటు సూర్య నటించిన రెట్రో, అజయ్ దేవగన్ గారు నటించిన రేట్ 2, ఈ 3 సినిమాల్లో ఏది నెంబర్ 1గా ఉందంటే ఏం చెప్తారు? 3 సినిమాలు డివైడ్ టాకే తెచ్చుకున్నాయండి. జనరల్‌గా అందరూ అంటే ఏ సినిమాకి ఆ సినిమాకి చాలా డిఫరెంట్ ఉంటుంది. బట్ హిట్ 3 ఇచ్చిన హైప్ ఏదైతే ఉందో అది నేను ఒక 3 పార్ట్స్‌లో చెప్పేస్తాను. 3 సినిమాల గురించి మీకు అర్థమైపోతుంది. హిట్ 3 నిన్న రిలీజ్ అయినప్పుడు చాలా ఓవర్ హైప్డ్, చాలా నాని మాట్లాడిన మాటలు అండ్ ఆ థీమ్ గురించి మాట్లాడిన మాటలు ఏదైతే హిట్ ఫ్రాంచైజ్‌లో వచ్చినవన్నీ కూడా సినిమాలో ఉన్నాయా లేదా అనేది సినిమాలో లేవు. అంటే ఒక మర్డర్ మిస్టరీకి ఒక పోలీస్ ఆఫీసర్కి అసైన్ చేస్తారు. ఆ పోలీస్ ఆఫీసర్ తనదైన స్టైల్లో ఎలా వెళ్ళి ఆ మర్డర్ మిస్టరీని ఛేదించాడు అనేది సినిమా లైన్. అది అందరూ చూసేసుంటారు. ఇక్కడ పోలీస్ ఆఫీసర్ రూత్లెస్ పోలీస్ ఆఫీసర్ అంటే అర్జున్ సర్కార్ అనే పోలీస్ ఆఫీసర్ బూతులు మాట్లాడుతూ ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది చేస్తూ తన ఓన్ డెసిషన్స్ తీసుకునే పోలీస్ ఆఫీసర్ వైజాగ్ బ్యాక్డ్రాప్ లో స్టార్ట్ అవుతుంది. వైజాగ్ లో అలాంటి బ్యాక్డ్రాప్ ఉన్న పోలీస్ ఆఫీసర్లు ఎక్కడైనా ఉంటారా? పోలీస్ ఆఫీసర్లు నోటికి వచ్చినట్టు మాట్లాడచ్చా? పోలీస్ ఆఫీసర్లు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చా అనే ఒక ప్రత్యేకమైన అంశం సినిమా లిబర్టీ కోసం మేము వాడుకున్నాము అన్నారు. సినిమా లిబర్టీ ఎంత వాడుకున్నా కూడా ఒక పోలీస్ ఆఫీసర్ని అంత రూత్లెస్ గా చూపించడం అనేది కొంతమంది జనాలకి ఎక్కలేదు. బట్ నానిని ఇష్టపడే వాళ్ళు చేశారు. ఇట్స్ ఎ వన్ మ్యాన్ షో ఆఫ్ నాని. ఎందుకంటే నానిని ఇంత అగ్రెసివ్గా ఒక కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో నాని ఒదిగిపోయాడు, జీవించేశాడు, యాక్ట్ చేశాడు. వెల్ అండ్ గుడ్. బికాస్ ఆయన సినిమాలన్నింటిలో పోల్చుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇది అవుతుంది. దీంట్లో శ్రీనిధి శెట్టి ఆమెకు తగ్గట్టుగా ఆమె చేసింది. ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది విజువల్స్. ఇట్స్ అ విజువల్ వండర్. 3D అంటే రక్తం మన ముఖం మీద పడేది, అంత విజువల్స్గా చూపించారు. అండ్ ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం ల్యాగ్గా ఉండింది. సెకండ్ హాఫ్లో లాజిక్స్ మిస్ అయ్యాయి. ఎందుకంటే వాళ్ళు ప్లాన్ చేసుకునేది ఈ లింక్స్ అన్నీ ఉంటాయి కదా, ఆ లాజిక్స్ అనేది మిస్ అయిపోయాయి. కానీ శైలేష్ కొలను ఏదైతే తన స్క్రీన్ ప్లేని రాసుకున్నాడో ఆ స్క్రీన్ ప్లే తగ్గట్టుగా లాజిక్స్ని మిస్ అవ్వడాన్ని, ఆ లాజిక్స్ ఏదైతే ఉందో అది మిస్ అవ్వడాన్ని కవర్ చేసుకుంటూ ఆ స్క్రీన్ ప్లేని డిజైన్ చేసేసుకున్నాడు. సో అప్పుడు ఏమైపోతుందంటే ఏదైతే లాజిక్స్ మనం మిస్ అయ్యామో అన్న ఫీలింగ్లో ఉంటామో వెంటనే అది ఓవర్కమ్ అయిపోతుంది. అది డైరెక్టర్ ఒక టాలెంట్. శైలేష్ కొలనికి ఆల్రెడీ ఫ్లాప్స్లో ఉన్నది. నానితో సినిమా హిట్ 3 అనౌన్స్ చేసినప్పటి నుంచి తనకు ఒక కత్తి మీద స్వామి ఇది ఎట్లా తీసుకోబోతాడు సినిమా అనేది. కానీ ఈ సినిమా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఎంగేజ్మెంట్ చేసింది ఆడియన్స్ని. కానీ క్లైమాక్స్లో ఎవరి మర్డర్ చేశారు అనే దాన్ని వాళ్ళు రివీల్ చేయలే. అంటే రివీల్ చేసినప్పుడు అన్నోన్ ఫేస్, ఎవరో తెలియని వ్యక్తులు చేశారు. అది ఎవరికి అది అక్కడ కొంచెం నిరాశ పడతారు. మ్యూజిక్ పరంగా మిక్కీ జే మేయర్ థ్రిల్లర్ కావాల్సిన మ్యూజిక్ అయితే ఇవ్వలేదండి. ఎందుకంటే థ్రిల్లర్స్ అంటే మనకు ఆ బీజిఎమ్స్, ఆ మ్యూజిక్తోనే మనకు ఆ సినిమాని ఎంటర్టైనింగ్గా ఎంగేజింగ్గా చూపిస్తుంది. అలాంటిది మిక్కీ జే మేయర్ పేలగా వెళ్ళిపోయింది మ్యూజిక్ అంతా కూడా. అంటే కొన్ని సీన్స్లో చాలా లైవ్లీగా ఇచ్చేస్తాడు. అది లైవ్లీగా ఏమైపోతుందంటే థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వదు మనకు. బట్ నాని ఎట్లయితే తన సినిమాని తన భుజాల మీద నడిపించాడో అది ఖచ్చితంగా హిట్ 3లో కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఎవరైతే 100 కోట్ల క్లబ్లో చేరుతుంది అనుకున్నా అంటే ఫస్ట్ డే క్రాస్ 43 to 45 crores మధ్యలో ఉంది అని మాట్లాడుతున్నారు. అది బిజినెస్ అయ్యింది, ప్రీ బిజినెస్ అయ్యింది వాళ్ళు ఇచ్చిన హైప్కి. బట్ ఎంతైతే హైప్ ఇచ్చారో అది సినిమాలో లేదు. బట్ ఇట్స్ హిట్. హిట్ 3 హిట్, కానీ బ్లాక్ బస్టర్ కాదు. బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి అంటే జనాలకి ఆ థ్రిల్లింగ్ సస్పెన్స్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ హిట్ 4 ఫ్రాంచైజ్లో కార్తీని ఏసీపీ వీరప్పన్గా చూపించడము. ఆ ఏసీపీ వీరప్పన్ ఏంటి అంటే చెన్నై సూపర్ కింగ్స్ ఉంది కదా మన క్రికెట్ ఐపీఎల్ జట్టు, ఆ చెన్నై సూపర్ కింగ్స్కి ఇతను బిగ్ ఫ్యాన్ అనమాట. అలా ఆ కార్తీని చూపించడము కొంచెం జనాలకి ఎట్లా ఉండబోతోంది హిట్ 4 ఏసీపీ వీరప్పన్గా ఎట్లా అనేది. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. కొన్ని గ్లిమ్సెస్ మన అల్యూమినియం ఫ్యాక్టరీలో చేసిన గ్లిమ్సెస్ బయటికి రాగానే శైలేష్ కొలను కొంచెం నిరాశ వ్యక్తం చేయడం, అరే బాగా చూపించాలనుకుంది బయటకు లీక్ అయిపోయింది అనడం. బట్ ఎనీవేస్ కార్తీక్ అపీరెన్స్ మాత్రం క్లైమాక్స్లో చాలా బాగుంటుంది. అంటే అర్జున్ సర్కార్ నుంచి ఆ ఫైల్ కార్తీక్ ఎలా వెళ్ళింది, 4th కేసు ఎలా ఫైనల్ చేస్తాడనేది. బట్ ఏది పరంగా చూసుకుంటే సమ్మర్లో హిట్ 3 అనేది చూడొచ్చు. వైలెన్స్ని ఎక్కువ, ఎందుకంటే క్లైమాక్స్లో అసలు ఇంకా రక్తపాతమే, అదొక మారణకాండ. ఆ మారణ హింసాకాండని మీరు థియేటర్లో చూడాలనుకుంటే చూడొచ్చు. బట్ ఇట్స్ ఎ గుడ్ మూవీ. ఇందా చెప్పినట్టు హిట్ ఈజ్ ఎ హిట్ బట్ నాట్ బ్లాక్ బస్టర్. రెండో సినిమా రెట్రో. కార్తిక్ సుబ్బరాజ్ గారు తీసిన సినిమాలన్నిట్లో ఈ సినిమా కొంచెం యావరేజ్.
ఎందుకంటే ఎంతో హోప్స్ పెట్టుకున్న సూర్య కంగువా ఆల్రెడీ డిజాస్టర్ అయ్యాక మళ్ళీ కోలుకోలేని దెబ్బ. ఎందుకంటే సినిమాలో ఏదైతే వాళ్ళు చూపించాలనుకున్నారో అన్ని కలగాపులగమే, అక్కడ ఏమీ లేదు. ఆ కామెడీ ఎందుకు వస్తుంది, ప్రకాష్ రాజ్ ఎందుకు వస్తాడు, సూర్య ఎందుకు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతాడు, పూజా హెగ్డే అసలు ఎందుకుంది. రెట్రో అంటే ఏంటి, మనకు ఆ ఫీలింగ్ రావాలి, 1970s 80s ఆ ఫీలింగ్ రావాలి. ఆ ఫీలింగ్ తీసుకొచ్చాడు, కానీ ఆ కథ లేనప్పుడు, కథలో బలం లేనప్పుడు ఎలా నీకు సూర్య కనిపిస్తాడు. తమిళ వాళ్ళకి ఇట్స్ ఓకే, ఎందుకంటే సూర్య కనిపిస్తే చాలు. పూజా హెగ్డే ఆల్రెడీ తను బీస్ట్ తర్వాత మళ్ళీ నటిస్తుంది, కొన్ని సినిమాలు దూరంగా ఉండింది, తన అంచనాలు పెట్టుకుంది ఈ సినిమాలో నేను ప్రూవ్ చేయగలను అని. ఎస్, షీ డబ్బుడ్ ఫర్ హర్ ఓన్ డబ్బింగ్ చెప్పుకుంది తను తమిళ్లో. బట్ ఏమైపోతుందంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ సూర్య చుట్టే తిరుగుతుంటుంది, సినిమాలో ఇన్వాల్వ్మెంట్ ఉండదు. అండ్ దట్టు జయరామ్ గారి కామెడీ ఓవర్ కామెడీ అయిపోయింది, ప్రకాష్ రాజ్ గారి విలనిజం ఓవర్ విలనిజం అయిపోయింది. ఇవన్నీ ఏంటంటే పాత సినిమాల్లో చూసిన విలనిజాన్ని ఇప్పుడు చూస్తారా, చూడగలరా? ప్రేక్షకులకు ఒక పేషెంట్ టెస్టే, ఆ టెస్ట్లో పాస్ అయ్యాడా లేదా అంటే సూర్య అంటే జస్ట్ 35 మార్క్స్తో పాస్ అయ్యాడు. ఇట్స్ నాట్ సూపర్ డూపర్ హిట్. బట్ మ్యూజిక్ పరంగా ఎక్సలెంట్గా ఉంది, మ్యూజిక్ విజువల్స్ చాలా బాగుంటాయి. సూర్య యాజ్ యూజువల్ యాక్టింగ్ ఎరగ తీసేశాడు. పూజా హెగ్డే తన క్యారెక్టర్ తను ఒదిగింది. వీళ్ళందరూ ఒకదానికి లింక్ లేకుండా ఉండే సినిమా అన్నమాట రెట్రో. సో ఎవరైనా సూర్య గురించి, పూజా హెగ్డే గురించి సినిమా చూడాలి అని అనుకుంటే వెళ్ళి చూడొచ్చు. పాత సినిమాల్లో ఫీలింగ్స్ మనకు ఆ నాస్టాలజియా ఫీలింగ్ వచ్చిందా అంటే నాకైతే నాస్టాలజియా ఫీలింగ్ రాలేదు. విజువల్స్ పరంగా మనకు గుర్తొస్తాయి, ఓహే మనం ఇట్లుండాము, ఇట్లా ఉండేవాళ్ళము, మొబైల్స్ ఫోన్స్ లేనప్పుడు ఎలా ఉండేవాళ్ళం అని కొంచెం వస్తుంది కానీ బట్ ఇట్స్ నాట్ కంప్లీట్లీ నాస్టాలజియా ఫీలింగ్. కంపారిటివ్లీ రేట్ 2 నేను అనుకున్న ప్రకారమే రేట్ 2 హిట్ అయ్యింది. ఎందుకంటే కేసరి 2 ఆల్రెడీ దూసుకుపోతున్న సమయంలో అక్షయ్ కుమార్ కేసరి 2 జలియన్ వాలా బాగ్ హిస్టరీ ఏదైతే కేసరి 2 దూసుకుపోతుందో రైడ్ 2 వర్కౌట్ అవుద్దా లేదా? ఎందుకంటే కేసరి పార్ట్ 2 రైడ్ పార్ట్ 2 వర్కౌట్ అయ్యిందా అంటే వర్కౌట్ అయ్యింది. ఎందుకంటే అతి పెద్ద స్కామ్ని చూపించారు ఆ సినిమాలో. రితేష్ దేశ్ముఖ్ యాక్టింగ్ మైండ్ బ్లోయింగ్, ఇట్స్ ఎక్సలెంట్ విలనిజం. అజయ్ దేవగన్కి ఆపోజిట్లో రితేష్ అని వాణి కపూర్ ఒక వైఫ్గా నేను ఆల్మోస్ట్ ఆల్ బర్ఫీలో చూసాను, బర్ఫీ కాదు రణ్వీర్ సింగ్ అండ్ వాణి కపూర్ నటించిన సినిమా ఒకటి ఉంటుంది, ఆ సినిమాలో ఆమె యాక్టింగ్ నాకు అంతగా నచ్చలేదు. ఈ సినిమాలో షీ డిడ్ వెరీ పర్ఫెక్ట్ జాబ్. అసలు అజయ్ దేవగన్ వైఫ్ క్యారెక్టర్ చేస్తారనమాట ఆమె. అండ్ రైడ్కి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ సీక్వెన్సెస్ నన్ను పట్టుకోలేవరా అని ఛాలెంజ్ చేసినప్పుడు అజయ్ దేవగన్ ఎలా పట్టుకున్నాడు, ఎలా దాన్ని ఆ రైడ్ని కంప్లీట్ చేశాడు, ఆ రితేష్ దేశ్ముఖ్ని 3 చెరువు నీళ్ళు ఎలా తాగిచ్చాడని చూడొచ్చు. అది మనకు ఏంటంటే ఎంగేజింగ్. కొన్ని సీన్స్ ఏంటంటే అది జరిగిన స్టోరీ కాబట్టి మనకు కొంచెం లాగ్ అనిపిస్తుంది, అబ్బా ఎప్పుడు వస్తుంది, నెక్స్ట్ సీన్ ఎప్పుడు వస్తుంది అన్న బోరింగ్ అనేది ఉంటుందండి. ఎందుకంటే డైరెక్టరు, నేను 3 సినిమాల గురించి చెప్తాను, 3 సినిమాల డైరెక్టర్లు ఒక హీరోని ఎస్టాబ్లిష్డ్ హీరోతో సినిమా తీయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మిస్టేక్స్ చేస్తాడు, చేస్తేనే సినిమా అనేది మనకు దగ్గర అవుతుంది. మిస్టేక్ చేయకుండా ఏ డైరెక్టర్ ఉంటాడు, కానీ దాన్ని ఎలా కవర్ చేసుకున్నాడు అనేది ముఖ్యం. రైడ్ 2లో కూడా మనకి ఎక్కడైతే బోర్ కొట్టుతోంది, ఇంకా మన పేషెన్స్ అయిపోయింది అనుకున్న టైంలో సీన్ వస్తుంది, వచ్చినప్పుడు జనాలకి ఓ ఇందుకోసమా మనకి ఇంత పేషెన్స్ టెస్ట్ చేశాడు అని జనాలు ఎంగేజ్ అయ్యి చూస్తారు. సో ఈ 3 సినిమాలు సమ్మర్లో మీరు వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడండి, సినిమాని ఆదరించండి, డిస్ట్రిబ్యూటర్లని ప్రొడ్యూసర్లని కాపాడండి. సినిమా ప్రేక్షకుడిగా మీ బాధ్యత, సినిమా చూడండి, ఓటీటీలోకి వచ్చాక కూడా చూడొచ్చు. థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ 3 మూవీస్ అండి. మరి హిట్ 3 హిట్గా, సూర్య రెట్రో యావరేజ్గా, రైడ్ 2 హిట్గా నిలిచిందని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ.